మనోడు మనోడు అనుకుంటే నోట్ల మట్టి కొట్టిందట వెనకటికి ఒక పెద్ద మనిషి. ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశ పెట్టుకున్న రాయనేని రమ అనే పచ్చ లీడర్ను కూడా అట్లనే నమ్మించి నడ్డి మీద అన్నిండు వాళ్ళ సారు. పాపం ఆయన స్టార్టింగ్ నుంచి పార్టీని పట్టుకొని గబ్బిలం లెక్క ఏలాడుతున్నాడు. అయినా సూత టికెట్ ఇయ్యలే. ఆ షాకుతోని పాపం ఆయన బిత్తిరి సూపులు చూసుకుంటా అంత ఆగమాగం అవుతుందట. మనం కూడా పోయి ఓదార్చొద్దాం పాండ్రి. ఓరయ్యో నాయ్యా, ఓరయ్యో బాబయ్యా, ఈ చేతితోనే జెండ పట్టాను, ఈ చేతితోనే జయ్యి కొట్టాను, నీ పార్టీకే నే సేవ చేశాను, ఈ నోటితోనే నీ భజన చేశాను, నీ చేతితోనే నా దుంపదించవే, ఎవడి కోసమో నా కొంప ముంచవే, ఊరయ్యో అయ్యా, ఊరయ్యో బాబయ్యా. పాపం ఎంత కష్టం వచ్చింది సార్ నీకు. నిన్నట్లా చూస్తుంటే నాకే ఏడుపు ఆగుతలేదు. ఊకో సార్ ఊకో, ఎంత ఏడుస్తే ఏం ఫైదా చెప్పు. ఎవరి కోసం ఎవరి కోసం ఈ తెగులు దేశం, ఈ పచ్చ మందిరం, ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం? మంత్రి పదవి నువ్వే ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ ఎగరగొట్టి నమ్ముకున్న నన్ను నువ్వు పిచ్చివాణ్ణి చేశావు. ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం? పాపం టికెట్ ఇవ్వలేదనే బాధతోని వాళ్ళ సార్ను డైరెక్ట్గా తిట్టకుండా ఇట్లా పాటలతో కొడుతున్నట్టున్నది కదా. ఇప్పుడు ఎంత ఏడుస్తే ఎన్ని పాటలు పాడితే ఏం పాయదా సారు? ఇన్నేళ్ల సంది మీ సార్తోనే ఉంటున్నావు. ఆయన బుద్ధి చేస్తుంటో తెలియదా నీకు? పాలు పోసిన చేతితోనే కాటేసెట్ అయిపోయాయన. నన్ను కాదని పక్క పార్టీ నుంచి గోడ దూకొచ్చిన అతనికి టికెట్ ఇచ్చాడు. మీ సార్ చూసుకుంటాడనే ధైర్యంతో ప్రెస్ మీట్లు పెట్టి గవర్నమెంట్ ను ఎన్నిగా తిట్లు తిట్టినావు, ఎంత ఆవేశపడ్డావు. లాస్ట్కి ఏమైంది? నిన్ను కూరల కరివేపాకు లెక్క తీసి పడేసి ఇంకెవరికో టికెట్ ఇచ్చిండు మీ సారు. మా పార్టీ వాళ్ళకి ఇస్తే ఇంత బాధపడకపోతున్నామ్మా. నా మీద గెలిచినోడికే ఇప్పుడు నా నియోజకవర్గంలో టికెట్ ఇచ్చేసరికి నా తల తీసేటట్టు అవుతుంది. అదే మరి నీ లెక్క ఎగిరెగిరి పడేటోళ్లకు ఇట్లనే అవుతుంది. సరే తీగని ఇప్పుడు ఏంది పరిస్థితి? ఏం చేద్దాం అనుకుంటున్నావు? దేవుడే ఇచ్చాడు పార్టీ ఒకటి, ఇక టికెటేలా నా బతుకేలా, ఇక టికెటేలా నా బతుకేలవో చంద్రమా, ఏల ఈ మోసం ఎంత దుర్మార్గం, ఏల ఈ మోసం ఎంత దుర్మార్గం. ఆగో ఇంకొక పాట వేసుకున్నాడు. నడ్డి మీదంతే మూతి పనులు రాలినట్టు ఎమ్మెల్యే టికెట్ రాకపోయేసరికి వరుసగా సినిమా పాటలు వస్తున్నాయి. ఓ సారు ఇట్లా పాటలు వాడుడేనా? ఇంకేమన్నా చేసేది ఉన్నదా? ఏం చేయమంటారు? నా బతుకు మైలవరం బస్ స్టాండ్ అయిపోయింది. అట్లా మెత్తబడితే ఎట్లా? మీ సార్ దగ్గర పోయి నాకు కాకుండా ఇంకెవరికైనా టికెట్ ఇస్తే ఊకునేది లేదు అని లొల్లి లొల్లి చేయాలి. గా పిఠాపురంలో ఏమైందో చూడలేదా? అట్లా చేస్తేనే నిన్ను పిలిచి ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇస్తాడు. ఇప్పటిదాకా బొచ్చడు మందికి అట్లనే నమ్మించిండు మీ సారు. ఈ ఎన్నికల రణరంగంలో ఆ చంద్రుడి చెదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు బంధము,
పాపం మళ్ళా పాట అందుకున్నాడు. ఎట్లుండేటోడు ఎట్లయిండు చూడుండ్రి. తన బాధ అంతగా పాటల రూపంలో బయట పెట్టుకుంటున్నాడు. క్షవరం అయితే గాని తత్వం బోధడు అన్నట్టు వాళ్ళ సారు ఎట్లా మోసం చేశాడనేది ఇప్పుడు సమజే ఉంటది ఈ రాయనేని రమకు. ఏం చేస్తాం, చేసుకున్నోళ్లకు చేసుకున్నంత.